నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఆంధ్ర రాష్ట్రంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు, చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు, ముసలి వాళ్ళ మీద అఘాయిత్యాలు ఈ ఎలా ఉందంటే మానవత్వం అనేది చచ్చిపోయిందా? వ్యవస్థలంటే భయం లేదా? ప్రభుత్వాలన్నా లెక్క లేదా అనే పరిస్థితికి ఈ రోజుల్లో వచ్చినాయి. గతంలో లేవా అంటే ఉన్నాయి. కానీ ఈనాటు జరుగుతున్నంత రీతులు అయితే లేవు, దాంట్లో డౌటే లేదు. గతంలో జరగలేదని నేను చెప్పను, జరిగినాయి. కానీ ఈ 9 మాసాల్లో జరిగినంతగా గత ప్రభుత్వంలో 9 మాసాలు ఇన్ని జరగల. ఇది మరీ ఎట్లా ఉందంటే చిన్న పిల్లలను కూడా హింసించేటటువంటి తత్వంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి కామముతో జ్వలించేటటువంటి ఇలాంటి కామాంధులను ఏం చేయాలి? ఎన్ని ఘటనలు జరిగినా, ఎన్ని కేసులు పెట్టినా ప్రవర్తన రానటువంటి వీరికి ఏ శిక్ష వేస్తే ఇలాంటి వారిలో భయం ఉంటుంది, ఇలాంటి వారిని కట్టడి చేయొచ్చు అన్నది ప్రభుత్వాలకు ఆలోచన రావడం లేదా? చేతగానితనమా లేకపోతే నిర్లక్ష్యమా? మనకెందుకులే, అరెస్ట్ చేసాము, ఫోక్సో చట్టం కింద బుక్ చేసాము, లోపలేసేసాము అని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి చేతులు దులుపుకుంటుందా? దీనికి పర్యవసాన మార్గం లేదా? కనుక్కోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు లేదా? ఎందుకు చెప్తున్నానంటే చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తానని చెప్పేసి మాయ మాటలు చెప్పి ఒక చిన్న 8 సంవత్సరాలు ఉన్నటువంటి పాపని ఆ పని చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది అసలు సభ్య సమాజం తలదించుకునేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆడపిల్లల్ని ముదులే ఆడపిల్ల అని చెప్పేసి గర్భంలో ఉండగానే భూమి మీదకి రానియకుండా చేస్తున్నటువంటి రోజులు ఇవి. అలాంటిది ఇలాంటి ఘటనలు జరిగితే ఇక నా ఆడపిల్లనికి జన్మనివ్వడానికే భయపడేటటువంటి పరిస్థితికి వస్తుంటుంది. దయచేసి ప్రభుత్వాలు కూడా దీని మీద ఒక కఠినమైనటువంటి చట్టం, వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి 3 పూట్ల తిండి పెట్టి మేపడం కన్నా ఒక పరిష్కార మార్గం అయితే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే విధంగా ముందుకు సాగాలి అన్నది నా అభిప్రాయం. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికీ మనం మారకపోయినా చట్టాల్లో మార్పులు రాకపోయినా ఇలాంటి ఉన్మాదులు పెరుగుతూనే ఉంటారు. చూడాలా ఏం జరుగుతుందని. దీని వైఫల్యం ప్రభుత్వం ఉందా లేకపోతే ఇంకోట రాజకీయంగా మాట్లాడడం కంటే కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. థ్యాంక్ యూ.